పరిసరాల్లో ఉంటున్న వారి జీవితం నిత్యం నరకంగానే ఉంటుంది. క్రూర మృగాల దాడులు, అడవి పందుల బీభత్సాలతో అటవీ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తుంటారు. అయితే అలాంటి పరిస్థితిని వారికి దూరం చేసేందుకు తమిళనాడు అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల పరిసరాల్లో జీవనం సాగించే ప్రజల్ని రక్షించేందుకు, అడవుల్ని సురక్షితంగా ఉంచేందుకు తమిళనాడు అటవీ శాఖ కీలక నిర్ణయాల దిశగా వెళుతోంది. అందులో భాగంగానే అటవీ రక్షకులకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించింది. అడవులు వాటి పరిసరాల్లో ఉన్న వారికి ఎలాంటి భయాందోళనలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ క్రూర మృగం ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తోందోననే భయం వారిలో ఉంటుంది. అడవుల పరిసరాల్లో క్రూర మృగాల దాడులు, అడవి పందుల బీభత్సాలు మామూలుగా ఉండవు. దీంతో అక్కడి ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తుంటారు. అయితే అడవుల పరిసరాల్లో జీవనం సాగించే ప్రజల్ని రక్షించేందుకు, అడవుల్ని సురక్షితంగా ఉంచేందుకు తమిళనాడు అటవీ శాఖ కీలక నిర్ణయాల దిశగా వెళుతోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అడవులు ఉన్న చోట్ల అడవి పందులతో, ఇతర మృగాలతో గ్రామస్తులు, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు పరిష్కారంగా అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అడవి చుట్టూ 3 కిలోమీటర్ల మేర ప్రత్యేక నిఘా ఉంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. అడవుల పరిసరాల్లో ఉన్న ప్రజల్ని రక్షించేందుకు, అడవుల్ని సురక్షితంగా ఉంచేందుకు తమిళనాడు అటవీ శాఖ అత్యాధునిక ఆయుధాలు తెప్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి ఆధునిక తుపాకులు అందించేందుకు చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి తుపాకులు ఇవ్వాలనే విషయమై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఆధునిక తుపాకుల కోసం ఆర్డర్ చేశారు. దేశంలోని రక్షక దళాలకు ఆయుధాల్ని అందించే కోల్కతాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తుపాకులు తయారు చేయిస్తున్నారు. ఇందులో కొత్తగా 315 రైఫిల్స్ 123 తెప్పిస్తున్నారు. మరోవైపు ఇదివరకే అధికారులు, సిబ్బంది దగ్గర ఉన్న పాత తుపాకుల్ని నవీకరించేందుకు అధికారులు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో 9mm పిస్టల్స్ కూడా ఉన్నాయి. వాటికి అవసరమైన మందుగుండు సామాగ్రిని కూడా తెప్పిస్తున్నారు. అలాగే వాటి నవీకరణకు 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎంతో క్రూరమైన అడవి పందుల్ని వేటాడేందుకు, అడవుల పరిసరాల్లో ఉన్న గ్రామాలకు రక్షణగా నిలిచేందుకు అటవీ శాఖ ఈ చర్యలు తీసుకుంటోంది. అటవీ శాఖ దగ్గర ఇప్పటికే పలు ఆయుధాలు ఉన్నాయి. గ్లాక్ 17 రివాల్వర్లు, 410 మస్కెట్, బోల్డ్ యాక్షన్ రైఫిల్స్, 7.65 రైఫిల్స్ లాంటి వాటిని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రస్తుతం వాడుతున్నారు. అటవీ సిబ్బంది, అధికారుల కోసం ఆధునిక ఆయుధాలు సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కొత్త రైఫిల్స్ వాడకం, అడవుల్లో చేపట్టాల్సిన భద్రతాపరమైన చర్యలపై అటవీ శాఖ పరిధిలోని అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణిస్తున్నారు. కోయంబత్తూర్లోని తమిళనాడు ఫారెస్ట్ అకాడమీలో పలు విడతలుగా సిబ్బందికి శిక్షణను కొనసాగిస్తున్నారు. ఇందులో అడవి పందుల సంహారం మీద ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. మరోవైపు ఆయుధాలు చేపట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను నియమించారు. వారికి మడుక్కరాయ్ షూటింగ్ రేంజ్లో శిక్షణ ఇచ్చారు. ఇదే తరహా శిక్షణను అన్ని సర్కిళ్ల పరిధిలో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది అటవీ శాఖ. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఓ కీలక చర్చ వచ్చింది. అడవి పందుల నుంచి రక్షణ పొందేందుకు రైతులకు తుపాకుల లైసెన్స్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెంగొట్టయాన్ కోరగా, దీనిపై స్పందించిన అటవీ శాఖ మంత్రి కె పొన్ముడి ఇతర వ్యక్తులకు తుపాకుల లైసెన్స్లు ఇస్తే ముప్పు వస్తుందని, అది కాస్త మాంసం కోసం వేట సాగించే పరిస్థితికి వెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు. క్రూరమైన అడవి పందుల్ని నియంత్రించేందుకు, వాటిని చంపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి కె పొన్ముడి తెలిపారు. తుపాకీ వాడే అధికారం అటవీ శాఖ అధికారులకు మాత్రమే ఇస్తున్నట్లు వివరించారు. క్రూర మృగాలు రిజర్వ్ అడవుల్లోనే ఉండేలా శ్రద్ధ తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి కె పొన్ముడి వెల్లడించారు. ఈ పరిణామాలు చూస్తుంటే తమిళనాడు అటవీ శాఖ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమిళనాడు అటవీ శాఖ తీసుకుంటున్న కీలక నిర్ణయాలలో ఓవైపు అడవుల సంరక్షణ, మరోవైపు అడవుల పరిసరాల్లో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి.